తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని కర్ణాటక తరహాలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ఇవాల్టి నుంచి ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే చేస్తారు. మీటర్ రీడింగ్ తీసేవారే ఇంటికి వస్తారు. సాధారణంగా ప్రతి నెల మొదటి 10 రోజుల్లో మీటర్ రీడింగ్ తీసేవారు ఇళ్లకు వస్తారు. ఫిబ్రవరి నెలలో కూడా అలాగే వచ్చారు. ఇప్పుడు వారే ఇంటింటికి వెళ్లి అభయహస్తంలో భాగంగా అప్లై చేసుకున్న వారి వివరాల్ని పరిశీలిస్తారు. వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందో లేదో పరిశీలిస్తారు. ఉచిత విద్యుత్ కోసం ఏ ఏ ఐడి ప్రూఫ్లు ఇచ్చారో చూసి అవి నిజమైనవో కావో చెక్ చేస్తారు. ఆధార్, రేషన్ కార్డులను సిబ్బంది పరిశీలిస్తారు. వాటితో మొబైల్ నెంబర్ని కనెక్ట్ చేస్తారు. మీటర్ రీడింగ్ కోసం తమతో తెచ్చుకునే హ్యాండ్ హెల్త్ మిషన్లో లబ్ధిదారుల డేటాను నమోదు చేస్తారు. ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. అందువల్ల అప్లై చేసుకున్న వారు ఇవాల్టి నుంచి ఇళ్లల్లో అందుబాటులో ఉండాలి. సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఐడి ప్రూఫ్లు చూపించాలి. గృహజ్యోతి పథకానికి 35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తోంది. ఇప్పుడు అన్ని వర్గాల పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ కరెంటు బిల్లులు చెల్లించవద్దని పిలుపిచ్చారు. తమ ప్రభుత్వం రాగానే ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పులు ఉన్న విషయం బయటపడింది. దాంతో ప్రభుత్వ అంచనా తప్పింది. ఇప్పుడు మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. మార్చి నుంచి గృహజ్యోతిని అమల్లోకి తెస్తే అప్పుడు ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి సంబంధించిన బిల్లులు ఈ పథకం పరిధిలోకి వస్తాయా రావా అనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అధికారులు మాత్రం మార్చి నుంచి పథకం అమల్లోకి వస్తే ఫిబ్రవరికి సంబంధించిన మనీ చెల్లించాల్సి ఉంటుందని, మార్చిలో వాడిన కరెంటుకు సంబంధించిన బిల్లుల నుంచి ఈ పథకం వర్తిస్తుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అసలు మార్చి నుంచైనా పథకం అమలు చేస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు. దీనిపై ప్రజలు స్పష్టత కోరుకుంటున్నారు.